బయట నిత్యావసర వస్తువులు సరకుల ధరలు పెరగడం అనేది ఎప్పటి నుంచో ఉన్నాయి అధ్యక్ష. వీటన్నిటి కోసం అధ్యక్ష మేము సెంట్రల్ ప్రొక్యూర్మెంట్ చేసుకొని దాని ప్రకారం ఆ రేటు ప్రకారమే ఇవ్వాలనే దాని ప్రకారం వెళ్తున్నాం అధ్యక్ష. నిర్ణయం గ్రూప్ ఆఫ్ మినిస్టర్ కమిటీ ఏర్పాటు చేసి దాని మీద నిర్ణయం తీసుకున్నాం అధ్యక్ష. ఈ టైం బీయింగ్ ఏంటంటే మనం ఉన్న దాంతో మనం పాత కాంట్రాక్టర్స్ అంటే మనం రెన్యువల్ చేసుకుని లోకల్గా చేసాం అధ్యక్ష. రెండోది అధ్యక్ష, ఈ బిల్స్ విషయంలో కూడా అధ్యక్ష ఈ సంవత్సరం బడ్జెట్ లో 135 కోట్లు కేటాయించడం జరిగింది అధ్యక్ష. ఇందులో గత ప్రభుత్వం 23-24 సంవత్సరంలో పెట్టిన బకాయిల్ని 50 కోట్ల 14 లక్షల రూపాయలు చెల్లించడం జరిగింది అధ్యక్ష. ఇప్పటి వరకు ఉన్నటువంటి 54 కోట్ల బడ్జెట్ రేపు డిసెంబర్ నెలలో చెల్లిస్తాం అధ్యక్ష. ఫిబ్రవరి 25 కూడా సరిపడిన బడ్జెట్ మేము కేటాయించడం జరిగింది అధ్యక్ష. ఇక్కడ ఇంకొక విషయం తీసుకుంటే అధ్యక్ష, గత ప్రభుత్వం వసతి దీవెన అనే పేరు పెట్టింది అధ్యక్ష. బడ్జెట్ కేటాయింపులేమో బారెడు, ఖర్చు చేసిందేమో మురుడు అధ్యక్ష. 19-20లో 119 కోట్లు కేటాయించి 114 ఖర్చు పెట్టారు అధ్యక్ష. 20-21లో 100 కోట్లు కేటాయించి 25.97 కోట్లు మాత్రమే ఖర్చు పెట్టారు అధ్యక్ష. అంటే దాదాపుగా 25% ఖర్చు పెట్టారు అధ్యక్ష.